హాయ్ వ్యూవర్స్, నా లేటెస్ట్ అప్డేట్ మీ మెయిల్లో పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే గంట సింబల్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను 3 రోజుల నుంచి వీడియోలు పెట్టేటప్పుడు ఒక లాస్ట్లో ఎండింగ్లో ఒకటి చెప్తున్నాను. సో అదేంటంటే, మీకు ఏదన్నా టెక్నాలజీ డౌట్ ఉంటే సో కామెంట్లో చెప్పండి, నేను దానికి సంబంధించిన వీడియో అనేది పెడతా అని చెప్పాను. సో అందులో ఇంకో విషయం చెప్పాను, ఎక్కువ మంది ఏ దానిపైననైతే కామెంట్ చేస్తారో ఆ వీడియో చేస్తానన్నాను. సో నాకు చాలామంది కామెంట్ చేయలేరు. సో కొంతమంది మాత్రమే కామెంట్ చేశారు. సో అందులో ఒకరిది తీసుకుంటాను. సో శ్రావణ్ పటేల్ నాకు కామెంట్ చేశాడు. సో అదేంటంటే, మొబైల్ హీట్ అవుతుంది భయ్యా అని చెప్పేసి కామెంట్ చేశాడు. సో దానికి సొల్యూషన్ అని. సో సొల్యూషన్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దానికి ఏం లేదు, మన మొబైల్ హీట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. సో దాంట్లో మెయిన్ రీజన్స్ ఏంటనేది చెప్తాను. సో ఆల్మోస్ట్ రీజన్స్ అన్నీ చెప్పేస్తాను ఈ వీడియోలోనే. సో దానికి మెయిన్ వచ్చేసి ప్రాసెసర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ సిగ్నల్, అండ్ నెక్స్ట్ మన బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవ్వడం, అండ్ తర్వాత మన బ్యాటరీ, అండ్ ఇంకోటి వచ్చేసి మన చుట్టుపక్కల టెంపరేచర్ అనమాట. సో ఇవన్నింటిపైన బేస్ అయ్యి మన మొబైల్ అనేది హీట్ అవుతుందన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే మన ప్రాసెసర్. సో మన ప్రాసెసర్ ఏంటంటే, మన మొబైల్లో హెవీ గేమ్స్ కానీ అంటే యాప్స్ కానీ యూజ్ చేసినప్పుడు మన అంటే చాలా యాప్స్ కానీ చాలా గేమ్స్ కానీ ఆడేటప్పుడు కానీ యూజ్ చేసేటప్పుడు కానీ మనకి ఎక్కువ ప్రాసెసర్ అనేది జరగడం జరుగుతుంది. అంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి ప్రాసెసర్లో. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో అది ఫాస్ట్గా మూవ్ అవుతాయి అన్నమాట. సో మనం అలా యూజ్ చేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతాయి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే, ఒకదానికి ఒకటి ఢీకొంటాయి అన్నమాట. సో ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే మనకి హీట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్ థింగ్. సో అట్లా జరగకుండా ఉండాలంటే ఏం లేదు, మీరు సింపుల్గా మీ ప్రాసెసర్ అంటే మీ మొబైల్లో వాడే గేమ్స్ కానీ అప్లికేషన్స్ కానీ తగ్గించాలన్నమాట. సో ఒకేసారి 4-5 అప్లికేషన్స్ కాకుండా ఒక్కో అప్లికేషన్ యూస్ చేయండి. అండ్ గేమ్స్ కూడా హెవీ గేమ్స్ ఆడడం తగ్గించండి. సో అప్పుడు మీ ప్రాసెసర్ అనేది నార్మల్గా పనిచేస్తుంది. సో అది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ సిగ్నల్. సో పూర్ సిగ్నల్ అంటే ఏం లేదు, వైఫై సిగ్నల్ కానీ మన మొబైల్ సిగ్నల్ కానీ ఏదైనా సరే. సో అలాంటి టైంలో పూర్ సిగ్నల్ అంటే 1 or 2 పాయింట్స్ ఉంటుంది. సో ఆ 1 or 2 పాయింట్స్ని బలంగా లాగుతుంది అనమాట మన మొబైల్. సో అలాంటి టైంలో ఏంటంటే మళ్ళీ ప్రాసెసర్ పైన ఒత్తిడి అనేది పడుతుంది. సో సేమ్ మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేవి ఢీకొనడం వల్ల మనకు హీట్ జనరేట్ అవుతుంది. సో పూర్ సిగ్నల్ అంటే మీరు సిగ్నల్ ఉన్న దగ్గర ఉండండి. సో అలాంటి సిగ్నల్ లేని టైంలో ఏం చేస్తారంటే, మీరు నెట్ యూస్ చేయడం మానేసేయండి. సో అట్లా చేస్తే కూడా మీ మొబైల్ హీటింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో బ్యాటరీ ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే ముందుండే టాపిక్స్ కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి ఈ వీడియోలో. సో అదేంటంటే, సేమ్ బ్యాటరీ కూడా సేమ్ ఇప్పుడు దీనికి రిలేటెడే. అండ్ మీ ప్రాసెసర్ ఏంటంటే, మీ మొబైల్లో హెవీ గేమ్స్ ఆడతారు కదా. సో హెవీ గేమ్ ఆడేటప్పుడు ఏంటంటే దానికి పవర్ అనేది కావాలి. సో పవర్ అనేది ఎక్కడి నుంచి ఇస్తుంది మన మొబైల్? సో బ్యాటరీ నుంచి అనేది తీసుకుంటుంది పవర్ అనేది. సో బ్యాటరీ నుంచి తీసుకోవాలంటే ఇవ్వాలి కదా. సో బ్యాటరీ ఇచ్చేటప్పుడు ఏంటంటే, సేమ్ మనకు సిపియూలో ఎలా అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయో, సో బ్యాటరీలో కూడా ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే, మన బ్యాటరీకి కూడా పవర్ ఇచ్చేటప్పుడు ఎలక్ట్రాన్స్ వేగంగా తిరగడం వల్ల ఒకదానికొకటి ఢీకొని సో సేమ్ ప్రాబ్లం అనేది జనరేట్ అవుతుంది. సో మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, 10th ఇంటర్ స్టాండర్డ్లో వస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఢీకొనడం వల్ల జరుగుతుంది అని చెప్పేసి వస్తుంది. సో నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. సో అది సేమ్ ప్రాబ్లం. సో అలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్ యాప్స్. సో మీరు యూజ్ చేయనప్పుడు మీ మొబైల్ని ఖాళీగా ఉంచేటప్పుడు ఏంటంటే, మీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ క్లీన్ చేయండి. సో క్లీన్ చేసేసి క్యాచ్ని కూడా డిలీట్ చేయండి. సో క్యాచ్ ఎలా డిలీట్ చేయాలంటే, సింపుల్గా మీరు మీ సెట్టింగ్స్ అనేటివి ఓపెన్ చేయండి. సో మీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చూస్తాను నేను. సో మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీ స్టోరేజ్లోకి వెళ్ళండి. సో స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ కింద
లాస్ట్ నుంచి సెకండ్ కనిపిస్తుంది కదా, క్యాచ్ డేటా అని చెప్పేసి. సో ఇట్లా వెళ్ళేసి మీరు సింపుల్గా క్లీన్ చేయొచ్చు అనమాట. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ కూడా మీరు క్లీన్ చేయాలి. సో క్లీన్ చేయడానికి అంటే మీరు చాలా యూజ్ చేశారనుకోండి, అట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేయక అంటే మీకు కొద్దిగా బద్ధకంగా ఉంటే మీకేం లేదు. సారీ, నేను అట్లా అంటున్నాను, తప్పుగా తీసుకోవద్దు. సో మీరు ఒక గ్రీన్ఫై యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ ప్లేస్టోర్లో దొరుకుతుంది గ్రీన్ఫై యాప్ అనేది. సో మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి గ్రీన్ఫై అని టైప్ చేసే యాప్ వస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. సో అదేంటంటే మీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేటివి ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాచ్ డిలీట్ చేయడం ఏం లేదు, సింపుల్గా క్యాచ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్ క్యాచ్ అని చెప్పేసి అడుగుతుంది కదా, సో ఓకే నొక్కేసేయండి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే మీకు క్యాచ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఆ విధంగా డిలీట్ చేసుకోవచ్చు మీ క్యాచ్ అనేది. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చుట్టుపక్కల ఇప్పుడు సమ్మర్ కాబట్టి టెంపరేచర్ అనేది వేడిగా ఉంటుంది. సో ఎక్కువగా ఉంటుంది, సో వేడి అంటున్నాను. సో ఎక్కువ ఉండడం వల్ల మన మొబైల్ హీట్ అవుతుంది. సో జనరల్గా అది ఎందుకు హీట్ అవుతుంది అన్నది అందరికీ తెలుసు. సో ఎండ హెవీగా ఉంటుంది కాబట్టి హీట్ అవుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు హీటింగ్ తగ్గించాలంటే ఏం చేయాలని చెప్తాను. సో మీకు చెప్పాను కదా, మీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ అని క్లీన్ చేసుకోవాలని. సో క్లీన్ చేసేసుకోండి. కాకపోతే ఏం చేస్తారంటే మీరు ఎక్కువగా ఏదైతే యూస్ చేస్తారో ఆ యాప్ని మాత్రం అలాగ పెట్టేసుకోండి. సో లేదంటే మీ మొబైల్లో ఉన్న ఫేస్బుక్ అప్లికేషన్ కానీ, ట్విట్టర్ అప్లికేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటి పెద్ద పెద్ద యాప్స్ డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసి ఏంటంటే మీకు అది మామూలుగా మీ మొబైల్లో ఉంటే ఏమవుతుందంటే మీకు డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అవి. సో డేటా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ మీరు యూజ్ చేసేటప్పుడు మీ బ్యాటరీ నుంచి పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందువల్ల మీకు హీటింగ్ అనేది నార్మల్ కంటే ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో అందుకే నేను ఇచ్చే సజెషన్ అది. సో మీ మొబైల్లో ఉండే పెద్ద పెద్ద యాప్స్ డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. సో ఈ 3 యాప్స్ అంటే మరీ డేంజర్. సో డిలీట్ చేసుకోండి. మామూలుగా మీరు యూజ్ చేయాలనుకుంటే మీ ఏదన్నా క్రోమ్ బ్రౌజరో లేదంటే పోఫిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో ఆ బ్రౌజర్లో నుంచి యూజ్ చేసుకోండి. సో అది బెస్ట్ థింగ్. మీరు అలా చేస్తే సగానికి సగం మీటింగ్ ప్రాబ్లం తప్పించవచ్చు. అండ్ మీరు ఎక్కువగా ఎండలో యూజ్ చేయొద్దు ఫోన్. యూజ్ చేస్తే హీటింగ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్తున్నాను కానీ హీట్ అవుతే ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పలేదు. సో హీట్ అవుతే మనకు ప్రాబ్లం ఏం లేదు, మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. జస్ట్ మన మొబైల్ అనేది హీట్ అవుతుంది అంతే. సో మనకి నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే హీట్ అయినప్పుడు మీరు ఛార్జింగ్ పెట్టేసి మీరు ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా బాగా హెవీ అప్లికేషన్స్ యూజ్ చేశారనుకోండి, సో మరీ ఎక్కువగా హీట్ అవుతే పేలిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సో అలాంటి టైంలో అలా చేయొద్దు. సో మామూలుగా మీరు యూజ్ చేసేటప్పుడు మాత్రమే హీట్ అయ్యి తగ్గిపోతుంది అనుకోండి, తర్వాత నార్మల్గా ఉన్నప్పుడు తగ్గిపోతే ప్రాబ్లం లేదు. సో మీ మొబైల్ కండిషన్లో ఉన్నట్టే. సో అలా కాకుండా మీరు యూజ్ చేసినప్పుడు కూడా సేమ్ టెంపరేచర్ అండ్ మామూలుగా పెట్టేసినప్పుడు కూడా హీట్ బాగా అవుతుంది అనుకోండి, అప్పుడు మీ మొబైల్ ప్రాబ్లమే. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ సాఫ్ట్వేర్ అనేది ఏదైతే ఉంటుందో సో ఆ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ మొబైల్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే ఆ మొబైల్ రెడీ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు సమానంగా పెట్టాడు, అంటే ఈక్వల్గా ఉండవు అవి. సో అలాంటి టైంలో మనకి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అది కామన్ థింగ్. సో మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీరు కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి చెక్ అప్డేట్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి మీకు ఏదైనా న్యూ అప్డేట్ ఉందనుకోండి అది అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు మీ మొబైల్ ఏదైతే మొబైల్ ఉందో ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఈక్వల్గా లేవు కాబట్టి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేస్తాడు అప్పుడప్పుడు. సో దాంట్లో ఏంటంటే అప్డేషన్ ఉంటుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మీ మొబైల్ హీటింగ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఫాలో అవ్వాలి. సో నేను చెప్పేది ఒక ఏదైతే ఈక్వల్ లేని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఈక్వల్ లేని మొబైల్ గురించే కాదు. సో మామూలు మొబైల్స్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. సో ఫాలో అవుతే ఏంటంటే మీ మొబైల్ కూడా హీటింగ్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు.
సో కామన్గా వచ్చేటివి ఇవి. అండ్ మీరు ఛార్జర్ అనేది మీ మొబైల్ వెంబడి ఏదైతే వస్తుందో సో కంపెనీ ఛార్జర్ ఉంటుంది కదా, సో మొబైల్ కొన్నప్పుడు వచ్చే ఛార్జర్ మాత్రమే యూస్ చేయడానికి ట్రై చేయండి. సో అలా మీ మొబైల్ ఛార్జర్ ఏమైనా పాడవుతే సేమ్ కంపెనీ ఛార్జర్ అనేది తీసుకోండి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మీ మొబైల్ ఛార్జర్ తోటి బాగా ఎక్కుతుంది. సో వేరే ఛార్జర్ యూజ్ చేస్తే వోల్టేజ్ అనేది ఎక్కువగా రావచ్చు అండ్ కొన్నిసార్లు తక్కువ రావచ్చు. సో ప్రాబ్లం అనేది అవుతుంది. సో అది ఒకటి చేయండి. అండ్ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే క్లీన్ చేయడం మర్చిపోవద్దు. సో అవి క్లీన్ చేసేసుకోండి. సో ఈ కామన్ థింగ్స్ అన్నీ మీరు ఫాలో అవుతే మీ మొబైల్ అనేది అస్సలు హీట్ అవ్వదు. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఫాలో అవ్వండి, మీ మొబైల్ హీట్ అవ్వదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వదిలేయకండి. అండ్ చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు ఏదన్నా డౌట్ ఉంటే, ఏదన్నా టెక్నికల్ సంబంధించిన ప్రాబ్లం కానీ డౌట్ కానీ ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. సో సేమ్ ఇలాగే వీడియో చేసి పెడతాను. సో అలా వీడియో చేసి పెడతాను. సో అందుకే నేను కామెంట్ చేయమనేది. సో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.